ఇందులో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తుతారా దయచేసి. ఉద్యోగులు, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్, ఎనీ సెక్టార్. మహిళలు కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. కనీసం మీరైనా నన్ను వినడానికి కూర్చున్నందుకు థ్యాంక్ యూ. అయితే నాకంటే ముందు వాస్తవానికి ఈ కార్యక్రమ నిర్వాహకుడు అంజి 1:30కి ప్రోగ్రామ్ అని చెప్పాడు. దాంతో మరి అంబేద్కర్ బర్త్డే రోజు ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు డిసిప్లిన్ గురించి చెప్పారు కదా. అంబేద్కర్ బర్త్డే రోజైనా డిసిప్లిన్గా ఉండాలన్న ఉద్దేశంతో అంజి 1:30కి రమ్మన్నాడు కాబట్టి 1:23కి నేను అచ్చంపేటలో ఉన్నాను. 1:23కి అచ్చంపేటలో ఉంటే ఇంకా ఇక్కడ అరుపులు కేకలు ఫోన్లో వినిపిస్తూ ఉన్నాయి కానీ ప్రోగ్రాం అయితే స్టార్ట్ కాలేదు. అయితే నిజానికి ఇంకొక ప్రధానమైన విషయం ఏంటిది అని అంటే, నాతో పాటు వచ్చినటువంటి మిత్రుడు కొల్లూరు భరత్ కడతాలు దాటిన తర్వాత చికెను బగారా వండించాడు. వాడు ఆటోలో వేసుకొని తీసుకొచ్చిండు, రోడ్డు పక్కన పెట్టిండు. తింటే లేట్ అవుతుంది అని చెప్పి తినకుండా వచ్చేసి. ఎందుకు అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే అగైన్. అంటే రెండోసారి కూడా మళ్ళీ చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే రోజు డిసిప్లిన్. అయితే మిత్రులారా, సమాజంలో బాగా శక్తివంతమైనది ఏదైనా ఉంటుంది. ఇప్పుడే మనం ఈ హాల్లో కూర్చొని ఉండగానే కరెంట్ కట్ అయ్యింది. మనం ఒరిజినల్గా అయితే దాన్ని కరెంట్ అని పిలవకూడదు, ఎలక్ట్రిక్ పవర్ అని పిలవాలి. ఏమని పిలవాలి? ఎలక్ట్రిక్ పవర్ అని పిలవాలి. సరే, ఎలక్ట్రిక్ అనే విషయాన్ని కొద్దిసేపు పక్కా పెడదాం. పవర్ కట్ అయింది. ఏం కట్ అయింది? పవర్ కట్ అయింది. పవర్ కట్ కాగానే మనమే కాదు, ఎమ్మెల్యే పని కూడా కట్ అయింది. మీరు వినండి, ఈ నియోజకవర్గానికే ప్రజాప్రతినిధి పాపం, ఆయన మాటలు కూడా పవర్ కట్ అయిన తర్వాత ఆయన మాటలు కూడా కట్ అయిపోయాయి. అంటే పవర్ అనేటటువంటిది ఎంత శక్తివంతమైందంటే, ఎవరి జీవితాలనైనా ఎవరి చర్యలనైనా శాసిస్తుంది పవర్. దట్ ఈస్ వాట్ పవర్. పవర్ అంటే ఏంటిది అని అంటే, ఇతరుల యొక్క జీవితాలని శాసించేటటువంటి శక్తి కలిగినటువంటి దాన్ని మనం పవర్ అంటాం. ఈ ఎలక్ట్రిక్ పవర్ వల్ల పొలిటికల్ పవర్ కట్ అయింది, మనందరి పవర్ కట్ అయింది. మీరే పవరు, ఇంకేదో ఒక పవర్, మొత్తానికి మన పవర్ కూడా కట్ అయిపోయింది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలక్ట్రిక్ పవర్ గురించి కాదు కానీ పొలిటికల్ పవరు, ఎకనామిక్ పవరు, రిలీజియస్ పవర్ అనే 3 పవర్స్ గురించి మాట్లాడతాడు. పొలిటికల్ పవరు, ఎకనామిక్ పవరు, రిలీజియస్ పవర్. పవర్ అంటే ఏంటిదో ఫస్ట్ చెప్తాను. ఇతరుల యొక్క జీవితాలని సర్వస్వం తన చేతుల్లోకి తీసుకొని తను చెప్పినట్టుగా ఇతరుల జీవితాలు నడిస్తే నాకు శక్తి ఉన్నట్టు లెక్క, పవర్ ఉన్నట్టు లెక్క. అయితే చాలా సందర్భాల్లో కూడా మనము రాజకీయాల్లో పవర్ ఉంటుంది అని అనుకుంటాం. బహుశా కేసీఆర్ని 10 ఏళ్ళు చూడటం వల్ల పాలిటిక్స్లో పవర్ ఉంటుంది అని అనుకుంటాం. ఒక 10 ఏళ్ళుగా మోడీని చూడటం వల్ల రాజకీయాల్లో పవర్ ఉంటుంది అని అనుకుంటాం. కానీ కేసీఆర్ని చిన్నజీయర్ స్వామితో చూసినప్పుడు పవర్ ఎవరికి ఉంటుందో అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. అవునా? కేసీఆర్, చిన్నజీయర్ స్వామి, ఈ ఇద్దరు కనపడరు అనుకోండి, ఎవరి దగ్గర పవర్ ఉంటుంది? ఎవరి దగ్గర పవర్ ఉంటుంది? నాకు ఆన్సర్ కావాలి. స్వామి దగ్గర పవర్ ఉన్నది. అవునా? స్వామి దగ్గర పవర్ ఉన్నది. అయితే పాపం, నేను ఒక సామాన్య టీచర్,
నాకంటే ముందు మాట్లాడినటువంటి ఇద్దరు చాలా పవర్ఫుల్. దే ఆర్ పొలిటికల్లీ పవర్ఫుల్ పీపుల్. ఒక ఆయన ఎమర్జింగ్ పొలిటీషియను, ఇంకొక ఆయన వెటరన్ పొలిటీషియన్. అంటే ఆ సార్ చెప్పిన లెక్క ప్రకారం 15 ఏళ్ళు, అంతకు ఒక 5 ఏళ్ళు, 25 ఏళ్ల నుంచి తను రాజకీయాల్లో ఉన్నాడు. సో దాట్ ఈజ్ ఎ వెటరన్ పొలిటీషియన్ ఇన్ అచ్చంపేట్. ఈజ్ ఎ ఎమర్జింగ్ పొలిటీషియన్. ఆయన చాలాసార్లు అంటూ ఉంటాడు, పూలే కౌన్సిలర్ అయిందో అన్న, నేను కూడా కౌన్సిలర్ అయినగా నేను పూలే ఒకటే అని అంటాను. అయితే నిర్వాహకుడు కూడా పవర్కు ఖచ్చితంగా సరెండర్ కావాల్సింది, పొలిటికల్ పవర్కు ఇంకా సరెండర్ కావాల్సిందే. కాబట్టి పొలిటికల్ పవర్కు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది, ప్రొఫెసర్కు సెకండ్ ఆపర్చునిటీ వచ్చింది. నో ప్రాబ్లం. అంటే ఈ దేశానికి నెహ్రూ ప్రధానమంత్రి అయిండు, ఈ దేశానికి మోడీ ప్రధానమంత్రి అయిండు, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రధానమంత్రి కాలే, రాష్ట్రపతి కాలే, ఏమి కాలే. కానీ ఈ దేశంలో ఒక 2500 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే, 2500 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే, ఈ 2500 సంవత్సరాల చరిత్రలో ఒక మనిషికి, భారతదేశంలో పుట్టిన ఒక మనిషిని ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకునేటటువంటి వాడు ఒకే ఒక్కడు, బాబాసాహెబ్ అంబేద్కర్. There is only one man in India in the entire history of 2500 years. 2500 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కడు ప్రపంచం అంతా బర్త్డేని సెలబ్రేట్ చేసుకునేటటువంటి మనిషి ఎవడైనా ఉన్నాడు అని అంటే ఈడు మహేష్ బాబు ఒకే ఒక్కడు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకే ఒక్కడు. ఈడ కూర్చున్నటువంటి, ఈడ నిలబడుతున్నటువంటి ఈ కమాండర్స్ ఒకరి తర్వాత ఒకరు షిఫ్ట్ అయ్యి చాలా డిసిప్లైన్డ్గా నిలబడతా ఉన్నారు. అయితే ఆ డిసిప్లైన్ ఏమి ఆడియన్స్లో కనపడట్లేదు. కనపడకపోవడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. నేను ఇందాక చెప్పినాను కదా, అంటే పవర్ చాలా ఇంపార్టెంట్. రకరకాల పవర్లు మనం ఈ ఉపన్యాసం వినాలన్నా వద్దా అనేటటువంటి దాన్ని డిసైడ్ చేస్తాయి, కానీ పవర్లెస్ సుదర్శన్ పెద్దగా డిసైడ్ చేయలేడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి 3 పవర్లలో ఒకటి పొలిటికల్ పవరు, 2 ఎకనామిక్ పవరు, 3 రిలీజియస్ పవర్. ఈ మూడింటిలో బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఏది పవర్ఫుల్ పవర్? ఈ పవర్ని నేను కొద్దిసేపు తెలుగులో శక్తి అని వాడతాను. ఎందుకంటే ఈ మధ్యకాలం లోపల మోడీ గారు కూడా శక్తి శక్తి అని అంటుండు, రాహుల్ గాంధీ శక్తిని తిడుతున్నాడు అని చెప్పి మోడీ గారు శక్తిని పొగుడుతున్నట్టున్నారు. నాకు తెలిసినటువంటి శక్తి ఏదో అభూత శక్తి కాదు. విద్య అనేటటువంటిది ఒక శక్తి, ఆర్థికం అనేటటువంటిది ఒక శక్తి, మతం అనేటటువంటిది ఒక శక్తి, రాజకీయం అనేటటువంటిది ఒక శక్తి, 3311 kV సబ్స్టేషన్ అనేది ఒక శక్తి. అయితే నిజానికి శక్తి దగ్గర ఎటువంటి మత, కుల, ప్రాంత, వర్గ, వర్ణ, లింగ వివక్షలు ఉండవు. ఇక్కడ కరెంటు ఉన్నది, ఈ కరెంటు ఆపరేట్ చేయడానికి ముస్లిం ఆయన స్విచ్ చేసినా ఎలుగుతుంది, హిందూ ఆయన స్విచ్ చేసినా ఎలుగుతుంది. అంటరానోళ్ళుగా చూడబడుతున్న మీరందరూ ఏమి చదువు రాని వాళ్ళు టీచర్ కాకుండా వచ్చి స్విచ్ చేసినా ఎలుగుతుంది. అంటే పవర్ని ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు, దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటే. ఆ జ్ఞానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఇచ్చాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానాన్ని, అంటే ప్రతి మనిషి ఒక శక్తివంతుడుగా ఎట్లా మారాలి అనేటటువంటి ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే ఈ విషయం ఎట్లా అర్థమవుతుంది? ఇక్కడ టీచర్స్ కూర్చున్నారు, ఇంకా చాలామంది అమ్మలు, అక్కలు, చెల్లెలు, బిడ్డలు ఇక్కడ కూర్చున్నారు. కొంతమంది బంగారం కూడా వేసుకొని వచ్చారు, ఇంకొంతమంది పట్టుబట్టలు వేసుకొని వచ్చారు. నిజానికి చెప్పాలంటే ఈ హాల్లో మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళే చాలా పండగలాగా బాబాసాహెబ్ అంబేద్కర్
అంబేద్కర్ మా ఇంట్లోనే పుట్టిండు, మా మామే, మా తండ్రి అని అనుకొని వచ్చిర్రు. మీ అలంకరణ చూసినందుకు మీకు అందరికీ పాడాడు. అయితే ఇది మాత్రమే సరిపోతుందా, లేకపోతే మనం ఎట్లా ఉంటే మనకు శక్తి వస్తుంది? నేను ఇందాక చెప్పాను, కేసీఆర్కు శక్తి ఉంది అని అనుకుంటున్నాం. కానీ కేసీఆర్ని ఒక సన్యాసి తోటి చూసినప్పుడు సన్యాసి దగ్గర శక్తి ఉందా, కేసీఆర్ దగ్గర శక్తి ఉందా అంటే మీరందరూ ఈ హాల్ అంతా సన్యాసి దగ్గరనే శక్తి ఉంది, కేసీఆర్ కాడ లేదు అని అన్నారు. మన దగ్గర శక్తి ఉందా? మీ దగ్గర పవర్ ఉందా? ఎవరైనా పవర్ ఉన్నోళ్ళు ఒకసారి చేయొచ్చండి. పవర్ ఉన్నోళ్ళు ఒకసారి చేయొచ్చండి. నేను అడుగుతా, మీ కాడ ఏ పవర్ ఉందో వాళ్ళ పవర్ ఉన్నోళ్ళు ఒకసారి చేయొచ్చండి. అక్కడ కొద్దిమంది యువకులు, ఇక్కడ కొద్దిమంది వెటరన్స్, అక్కడ ఒక నలుగురు మహిళలు చేతులు ఎత్తుతా ఉన్నారు. దయచేసి ఏమనుకోకండి. సిస్టర్ మీరు చెప్పండి, మీ దగ్గర ఏం పవర్ ఉంది? చెప్పండి చెప్పండి, తొందరగా చెప్పండి. జ్ఞానం అనేటటువంటి పవర్ ఉన్నది అక్కడ. ఇక్కడ యూత్ ఉన్నది, మీ దగ్గర ఏం పవర్ ఉందండి? ఓటకు ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది. ఓకే, అయితే ఈ హాల్లో ఎక్కువ మంది పవర్లెస్ పీపుల్ ఉన్నారు. కేవలం కొద్ది మంది మాత్రమే మీ దగ్గర పవర్ ఉందా అని అంటే చేతులు ఎత్తారు. 98% people they didn't raise their hands so that they are powerless. Powerless people. ఈ పవర్లెస్ వాడిని పవర్ఫుల్ గా మార్చడం ఎట్లా? నేను 33/11 kV సబ్ స్టేషన్ విద్యుత్ పవర్ గురించి మాట్లాడుతున్నాను. ఈ 3311 సబ్ స్టేషన్ ట్రాన్స్ఫార్మర్లు బద్దలయ్యేటటువంటి లక్షల వోల్టుల పవర్ ని ఈ దేశానికి ఇచ్చినటువంటి వాడు బాబాసాహెబ్. ఎట్లొస్తుంది? ఒకే ఒక్కడు పవర్ఫుల్ మ్యాన్ పుడితే 1956 నుంచి ఒక్క పవర్ నీడని మనం అందరం కోటాను కోట్ల ప్రజలమంతా బతుకుతాము. మళ్ళీ ఇంకొక పవర్ ఈ దేశంలో సృష్టించడం ఎట్లా పవర్ఫుల్ గా మారాలేమా? దానికి ఒక లెక్క ఉంది. ఈ లెక్క పేరు ఏంటిది అని అంటే కాన్షియస్నెస్ అంటారు. ఏంటిది? కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అని అంటే సోయితోటి ఉండటం. మేము వచ్చేటప్పుడు ఆకలైంది కాబట్టి ఎట్టనన్న తినాలి అనేటటువంటి కడుపు సోయి. ఎండ బాగా ఉంది, ఫ్యాన్ వేసుకోవాలి, కూలర్ వేసుకోవాలి అనేటటువంటి సోయి. ఇది శరీరం సోయి. ఆ తర్వాత మిత్రులు సాయంత్రం 6 ఉంది సార్ తొందర వదిలిపెట్టే వేరేది ఒకటి సోయి. సోయి లేకుండా చేసే ఒక సోయి శరీరానికి అది టైం గంట కొడతా ఉంటుంది శరీరంలో. ఈ కాన్షియస్నెస్ అంటే ఏంటిది? మీకు ఒక స్టోరీ చెప్తా. మీలో చాలా మందికి తెలియని ఒక నటుడు, అంటే మనకు బాగా తెలిసినటువంటి నటుడు లక్ష్మీపాప లంచ్కి వస్తావా అనే బాలకృష్ణ తెలుసు, లేదా దాయి దాయి దామ్మ అనేటటువంటి చిరంజీవి తెలుసు. కానీ నేను చెప్పబోయేటటువంటి నటుడిని కనీసం దూరంగానైనా సరే చూసే అవకాశం దొరకని చిరంజీవి బాలకృష్ణలు కాకుండా వేరొక మనిషి ఉన్నాడు. ఆయన పేరు చార్లీ చాప్లిన్. చార్లీ చాప్లిన్ అనేటటువంటి వాడు ప్రపంచంలో మహానటుడు. పెట్టుబడిదారి సమాజాన్ని ఓడించడం కొరకు సినిమా అనేటటువంటి దాన్ని ఒక AK-47 లాగా వాడినటువంటి మహానటుడు. ఈ మహానటుడిని అనుసరించాలని ప్రపంచంలో చాలా మంది మహానటులు ప్రయత్నం చేస్తారు. భారతదేశంలో గొప్ప నటుడుగా చెప్పుకోబడ్డటువంటి రాజ్ కుమార్ లాంటి వాడు కూడా జీవితంలో ఒక్కసారన్నా సరే చాప్లిన్ లాగా నటించాలి అని కోరుకున్నారు. సరే, ఒక రోజు మీరు ఏర్పాటు చేసినట్టు ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేశారు. ఈ స్టేజ్ మీద అందరూ చాప్లిన్ లాగా వేషాలు వేసుకున్నారు. మీరందరూ నటించండి అన్నారు. మీరంతా ఆడియన్స్ ఒక పావు గంట సేపు చార్లీ చాప్లిన్ లాగా నటించిన తర్వాత ఆడియన్స్ని అడిగారు ఎవరు బాగా నటించారు అని. అంటే ఆల్రెడీ అందరూ చాప్లిన్ ముఖమే ఉన్నది కాబట్టి ఒక్కొక్కరికి 1, 2, 3, 4 నంబర్లు ఇచ్చేశారు.
1, 2, 3, 4 నెంబర్లు ఇచ్చేశారు. ఈ నెంబర్లు ఇచ్చేసిన తర్వాత పావు గంట నటన అయిపోయిన తర్వాత మీ అందరినీ ఎవరు బాగా నటించారో చెప్పండి అని అన్నారు. ఈ చెప్పమన్న తర్వాత మీ దాంట్లోకి వెళ్ళి ఈయన బాగా నటించండి, ఆయన బాగా నటించండి అని మీరు వాళ్ళ ఈడ ఉన్న నంబర్ల గురించి చెప్తా ఉన్నారు. ఈయన ఫస్ట్ ర్యాంక్, ఈయన ఫస్ట్ ర్యాంక్. ఎక్కువ మంది 10వ నెంబర్ ఆయన సెలెక్ట్ చేసుకోరు, ఇంకొకరు కొంతమందిని సెలెక్ట్ చేసుకోరు, అంతా అయిపోయింది. ఆ తర్వాత అవార్డులు ఇవ్వాలి. ఎవరు బాగా నటించారు, చాప్లిన్ లాగా ఎవరు బాగా నటించారు అనే అవార్డులు ఇవ్వాలి. ఈ అవార్డు ఇచ్చేటప్పుడు ఏం చేశారు అని అంటే, 1వ నెంబర్ ఆయన కాడికి వచ్చాయా, నీ మాస్క్ తీసేసేయనంటే మాస్క్ తీసేసాడు. ఆయన ఈయన లెక్క కనపడ్డాడు. ఇంకొక ఆయన దగ్గరికి పోయాడు, ఈయన లెక్క కనపడ్డాడు. ఇంకొక ఆయన దగ్గరికి పోయారు, ఆయన లెక్క కనపడ్డాడు. 48 ట్యాగ్ ఒక ఆయన దాటించుకున్నాడు. ఆయన దగ్గరికి పోయి నీ మాస్క్ తీయవా ఆయన అన్నారు. అంటే నేనేం మాస్క్ తీయాలి, నా ముఖమే ఇట్లుంటుంది అని ఆయన ఏమన్నాడు, నా ముఖమే ఇది అని అన్నాడు. అంటే ఆయన ఒరిజినల్ చార్లీ చాప్లిన్, ఆయనను కూడా స్టేజ్ మీద వచ్చి చాప్లిన్ లాగా నటించండి అని అన్నారు. 50 మంది నటించారు. చాప్లిన్కు 48వ ర్యాంక్ వచ్చింది. చాప్లిన్ కంటే ముందు డూప్లికేట్ గాళ్లకు 1 నుంచి 47 ర్యాంకులు వచ్చింది. ఒరిజినల్ ఎంత? ఒరిజినల్కి ఏమో 48 ర్యాంక్ వచ్చింది, డూప్లికేట్లకేమో 1 నుంచి 47 ర్యాంకులు వచ్చింది. ఎవడు నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డ, ఎవడు నిజమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసు, ద ట్రూ అంబేద్కరైట్ అని అంటున్నాం మనం. హూ ఇస్ ద ట్రూ అంబేద్కరైట్? Is the 48 Charlie Chaplin who is the original man, or the 1 to 47 who acted as like a Charlie Chaplin? Who is the original Chaplin? Who is the true Ambedkarite? ఎవడు ఒరిజినల్? ఈ రోజున భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల టన్నుల పువ్వులు అమ్ముడుపోయేటటువంటి రోజు ప్రపంచంలో ఈ రోజు. అంటే కోటాను కోట్ల మంది ప్రజలు ప్రపంచం మొత్తంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని జరుపుతా ఉన్నారు. 9 ఏళ్ళు మన కేసీఆర్ గారు ఏ రోజు దండేయకపోవచ్చు, సరే ఒక పెద్ద విగ్రహం కట్టించి పెట్టాడు. 125 అడుగుల విగ్రహం కట్టించాడు. మీరేమో తీసిన బొమ్మ పెట్టుకొని ఇది అది అడ్డం మీద ఓడిచినా సరే 3/2 కనపడుతుంది. ఇంకా అంటే ఆడ 1/2 కనపడతా ఉంది. కేసీఆర్ 125 గల అంబేద్కర్ విగ్రహం కట్టిందంటే యు ఆర్ ద ట్రూ అంబేద్కరైట్, ఆర్ హీ ఈస్ ద ట్రూ అంబేద్కరైట్? హూ ఈస్ ట్రూ అంబేద్కరైట్? 125 అడుగుల విగ్రహం కట్టినవాడు ఒరిజినల్ అంబేద్కరా? 2/3 పెట్టిన నువ్వు ఒరిజినల్ అంబేద్కరా? ఎవరు ఎవరు గట్టిగా యు ఆర్ ద ట్రూ అంబేద్కర్, రైట్? సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద టాలెస్ట్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద బిగ్గెస్ట్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద గ్రాండ్ థింగ్. నాకు అందుకనే మీ మొబైల్లో చూస్తే నాకు పెద్దగా ఏం అనిపించట్లేదు. ఈ అక్క చెల్లెళ్ళ అమ్మాలు వాళ్ళు ఈ దసరాకో, దీపావళికో, క్రిస్మస్కో, రంజాన్కో ఇంత ఆనందంగా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీ, ఒక పండగ వాతావరణం లోపల వాళ్ళంతా ఉన్నారు. అయితే మరి ట్రూ అంబేద్కర్ ఏంటంటే ఎట్లా ఉండాలి? విగ్రహం కాదు, ఓకే, ఎట్లా ఉండాలి? ఎవరైనా చెప్తారా హూ ఇస్ ద ట్రూ అంబేద్కరైట్? మీరే అంటున్నారు కదా, మీరు ఎట్లా ట్రూ అంబేద్కరైట్? ఒక దాంతో చెప్పారు, ఇంకెట్లా? ఇప్పుడు నేను చెప్తా అయినండి. మీరు ఎస్సీ నియోజకవర్గం రావడం వల్ల మీకు గత 50 ఏళ్ళుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కృషి అత్యున్నతమైనది అర్థమయ్యి ఉండకపోవచ్చు.
మీకు బాగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు ప్రేమ అని అంటే టీచర్ జాబ్ ఇచ్చాడు, ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ జాబ్ ఇప్పించాడు, లేకపోతే ఆ పాపకు ఏదో మెడికల్ సీట్ ఇప్పించాడు, ఇంజనీరింగ్ సీట్ ఇప్పించాడు. సో దట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్ ఏ గాడ్ ఫర్ ఇట్. అయితే ఇది శక్తి ఉండి చదువుకోగలిగిన వాడికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. మంచంలో పండే ముసల్ది ఏకపోతే కడుక్కోలేని ముసలోడికి వాడి దగ్గర కూడా శక్తి ఉంది. ఈజ్ ఆల్సో ఏ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ఇండియా. సో హౌ బాబాసాహెబ్ అంబేద్కర్ మేడ్ every human being is most powerful than prime minister, president, chief minister, governor, MLA, MP. ఈడెవడు శక్తివంతుడు కాదు, కానీ చెయ్యి వెనకకు పోయి కడగడానికి శాతగానాన్ని కూడా మహాశక్తివంతునిగా మార్చిన భారతదేశ చరిత్రలో 2500 సంవత్సరాల్లో ఎవడు పుట్టలేదు. ఒక ఆయన ప్రపంచంలో అతి ఎక్కువ రాజ్యాంగాలని విశ్లేషణ చేసిన ఆయన ఉన్నాడు. ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒక పుస్తకం రాశారు. భారత రాజ్యాంగాన్ని ఆయన ఒక్క మాటలో చెప్పాడు. ఆయన ఏమన్నాడు అని అంటే, ఇట్ ఈస్ ద ఫస్ట్ సోషల్ డాక్యుమెంట్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ ఫర్ ఎవర్ అని అన్నాడు. ఇట్ ఈస్ ద ఫస్ట్ సోషల్ డాక్యుమెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఫర్ ఎవర్ అని అన్నాడు. ఈ భూమి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక సామాజిక పత్రం అనేటటువంటిది ఈ దేశ చరిత్రలో 1950 రాజ్యాంగం. దీనికంటే ముందు ఒక సామాజిక పత్రం లేదు, ఒక రాజపత్రాలు ఉన్నాయి, ఒక రాజుల పత్రాలు ఉన్నాయి, ఒక మనువు పత్రం ఉన్నది, ఒక హైందవ పత్రం ఉన్నది, ఒక వైష్ణవ పత్రం ఉన్నది, ఒక హిందుత్వ పత్రం ఉన్నది. కానీ మొట్టమొదటిసారిగా ఈ పత్రాలన్నింటినీ కాల్చి బూడిద చేసి బుగ్గు చేసి ఆ బుగ్గిలో నుంచి ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ 50లో తీసుకున్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ సోషల్ డాక్యుమెంట్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. ఏంటిది సోషల్ డాక్యుమెంట్ అంటే? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద సోషల్ డాక్యుమెంట్? సోషల్ డాక్యుమెంట్ అంటే సోషల్ అంటే మనం బాగా చాలా సందర్భాల్లో కూడా తెలుగులో చెప్పాలి అని అంటే సాంఘిక అంటాం. ఏంటిదే? నేను చాలాసార్లు సోషల్ అంటే ఏంటిదని నా స్టూడెంట్స్ని అడిగితే సాంఘిక అంటాం. అరే ట్రాన్స్లేషన్ కాదరా, మీనింగ్ చెప్పండి. టీచర్లు ఉన్నారు కదా, ఐ రిక్వెస్ట్ సమ్ ఆఫ్ యూ, ప్లీజ్ టెల్ మీ వాట్ ఇస్ ద సోషల్. టీచర్లు, సోషల్ స్టడీస్ టీచర్స్ ఎవరైనా ఉన్నారా? సోషల్ అంటే ఏంటిది? సోషల్ అంటే ఏంటిది? ట్రాన్స్లేషన్ కాదు, మీనింగ్. సామాజిక అంటే ఏంటి? ఫ్రీ బర్న్, పీపుల్. ఓకే, రైట్. హ్యూమన్ ఎవల్యూషన్. ఓకే, రైట్. సోషల్ అనే పదము భారతదేశ సమాజం లోపల మొట్టమొదటిసారి వాడినటువంటిది గౌతమ బుద్ధుడు. దానికి ఆయన వాడిన పదం సంఘ. వాట్ ఇట్ ఈస్? సంఘ, రైట్. ఆ తర్వాత మనకు మోడర్న్ టైమ్స్ లోపల మన తాత మహాత్మా జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజ్, సమాజ్ సోషల్ సొసైటీ. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, మీరు ఇందాక పిల్లలతో చదివించారు. ఏం చదివించారు? ప్రియాంబుల్ చదివించారు. ఈ ప్రియాంబుల్ లోపల అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు సోషల్లీ, ఎకనామికల్లీ, పొలిటికల్లీ, రిలీజియస్లీ వీఆర్ ఆల్ ఈక్వల్ అని. అంటే మనిషికి మధ్యలో ఉండబడేటటువంటి అలౌకికమైనటువంటి సంబంధాలను వివరించేటటువంటి పద్ధతినే సోషల్ అని అంటాం. సోషల్ సైన్స్ చదవటం అని అంటే, సాంఘిక శాస్త్రాన్ని చదవటం అని అంటే
మనుషుల మధ్యన ఉండేటటువంటి సంఘ జీవనాన్ని చదవటం, ఆ సంఘానికి సంబంధించినటువంటి చరిత్రని చదవటం, ఆ సంఘానికి సంబంధించినటువంటి ఆర్థికాన్ని చదవటం, ఆ సంఘానికి సంబంధించినటువంటి మతాన్ని చదవటం, ఆ సంఘానికి సంబంధించినటువంటి చరిత్రని చదవటం, ఆ సంఘానికి సంబంధించినటువంటి సమస్తాన్ని అధ్యయనం చేయటము సోషల్ డాక్యుమెంట్. ప్రియాంబుల్ని చదివితే భారతదేశము ఇట్ ఈస్ ఎ సోషల్ కంట్రీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సోషలిస్ట్, లీవ్ అబౌట్ సోషలిస్ట్ ఫర్ సమ్ టైమ్. సోషలిస్ట్ అనేది కూడా సోషల్ నుంచే వచ్చింది. ఏంటిది సోషలిస్ట్ అని అంటే మనుషులందరూ ఎవడూ ఉన్నతం కాదు, ఎవడూ అధమం కాదు, ఎవడూ హీనమైనటువంటి వాడు కాదు, ఎవడు ఉత్తమమైనటువంటి వాడు కాదు. మనుషులందరూ ఒకరికి ఒకరికి మధ్యన ఒక కోఆపరేటివ్ హ్యూమన్ లైఫ్ ని కలిగి ఉండటాన్ని మనం సోషల్ అన్నాము. ఆ సోషల్ డాక్యుమెంట్ ని భారతదేశ చరిత్రలో ఇచ్చినటువంటి మొట్టమొదటి మహావీరుడు జ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్. దిస్ ఇస్ వాట్ సోషల్ డాక్యుమెంట్. సోషల్ అనేది అత్యంత సాధారణంగా మనం వాడేటటువంటి పద్ధతి సరైనటువంటిది కాదు. అయితే ఇక్కడికి వచ్చినాక చెప్తాను. నేను 70 ఏళ్ళ ముస్లాం గురించి, 80 ఏళ్ళ ముస్లాం గురించి కొన్ని నులకమంచం వేసుకొని ఆ రోజు 4 పక్కన 4 ఎత్తుకొని ఓటింగ్ బూత్ దగ్గరికి వస్తుంటాడు. అప్పటిదాకా ఏమిరా ఎంకడిగా, ఏమిరా లచ్చిగా అన్నాడు. ఈరోజు లచ్చిగా నవ్వని మంచం మీద మోసుకొని ఓటింగ్ సెంటర్ అడిగిపోతుంది. అబ్బా ఎంత బ్యూటిఫుల్ పిక్చర్ ఇది! ఇంత అందమైన దృశ్యము ఈ కృష్ణానది ఒడ్డున కూడా ఉండదు. అందమైన దృశ్యం ఏంటిది అని అంటే ఒక రెడ్డి దొరగాడు, ఒక వెలమ దొరగాడు మా అయ్య మంచంలో పండుకొని ముడ్డి గడుపుకోవడానికి కూడా శాత కాకపోతే మా అయ్య దగ్గరికి వచ్చి ఏం నరసయా బాగున్నావా, నీ ఓటు నాకు అని చేతులు ఎత్తి దండం పెడుతుండదు. దట్ ఈస్ బ్యూటిఫుల్ పిక్చర్. ఇంత అందం ఈ దేశంలో ఇంకెప్పుడైనా ఉంటూ ఉంటుందా? అందం అంటే చెట్లు, అందం అంటే చేమలు, అందం అంటే సెలయేరు, అందం అంటే ఇంకొకటి కాదు. మీ జిల్లాకు సంబంధించిన ఒక రచయిత పాట రాశాడు. ఏం పాట అది? పల్లె కన్నీరు పెడుతుంది కనిపించదు గుట్లో. ఆ పాటలో ఒక్క మాట కూడా మీరు ఎవరైనా బాధపడ్డా నాకు అభ్యంతరం లేదు. నేను కూడా వెంకన్న సాహిత్యంలో నాకు బాగా ఇష్టమైనటువంటిది లక్ష్మమ్మ పాట. ఆ పాట వింటుంటేనే నా ఒళ్ళు పులకరిస్తుంది. కానీ పల్లె కన్నీరు పెడుతున్నటువంటి పాట లోపల గ్రామంలో ఉండేటటువంటి దొరల, భూస్వాముల, అగ్రకుల ఖండ కావరం పట్టినటువంటి పటేళ్ల యొక్క బలుపు గురించి ఒక్క మాట అంటే ఒక్క లేదు. చెట్టు బాగా ఉంది, చేమ బాగా ఉంది, బుడ్డ పరకలు ఉన్నాయి, దూదు సేమ్య ఉన్నది అని మాట్లాడాడు బాబాసాహెబ్ అంబేద్కర్. వీటికన్నిటికంటే కూడా ఒక అందమైన పొలిటికల్ క్యాన్వాస్ని ఈ దేశం మీద రచించి పెట్టారు. మీ అమ్మ దగ్గరికి వచ్చి 5 ఏళ్లకు ఒక్కసారైనా ఈ జూపల్లి కృష్ణారావు, ఇంకొక విష్ణువర్ధన్ రెడ్డో, ఇంకొక రామ్ మనోహర్ రెడ్డో, ఇంకో రెడ్డి గారు వచ్చి ఇమ్రాన్ అని వాని తండ్రి వాని తాత అని ఉంటే ఈడొచ్చి నరసయ్య నీ ఓటు నాకు నేను అడుగుతున్నా అని అమ్మ. ఇది చరిత్ర. ఇట్లా ఉన్నటువంటి దాన్ని ఈ దేశంలో తల కిందికి కాళ్ళు పైకి ఉన్న చరిత్రనే 150 కోట్ల మందిని తలను పైకి పెట్టి కాళ్ళు కిందికి నిలబెట్టినోడు నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. దట్ ఈస్ వాట్ ద పవర్. పవర్ ఈజ్ నాట్ అబౌట్ టు సాయంత్రం కాగానే కోటరు బుద్ధుడు, కిలచికన్ తినడు, పట్టుబట్టలు కట్టుకునుడు, లేకపోతే ఇంకొకటి పవర్ కాదు. పవర్ అంటే ఏంటిది అని అంటే నా తండ్రి ఈ దేశానికి ప్రధానమంత్రి కాకుండానే, నా తండ్రి ఈ దేశానికి రాష్ట్రపతి కాకుండానే, నా తండ్రి ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి గవర్నర్గా కూడా కాకుండానే ఈ మంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు వీళ్ళ బతుకులంతా కూడా నా తండ్రి చేతుల నుంచి లిఖించి పెట్టాడు. నా తండ్రి లిఖించి పెట్టాడు. ఈ దేశంలో అగ్రకుల బ్రాహ్మణుల యొక్క భవిష్యత్తుని, రాజకీయాల్ని, వాడి తిండి, బట్ట, వాడి జీవితం, సర్వస్వాన్ని నా తండ్రి ఒక గ్రంథం రాసింది. ఆ గ్రంథం ప్రకారమే ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడు.
That is what power. The power is not existed in the politics. The power is not existed in the economy. The power is not existed in anywhere else. The power is existed in the knowledge. Because my father have lot of knowledge, because of his knowledge, he is the most powerful man in the 2500 history of India. 2500 సంవత్సరాల భారతదేశ చరిత్రలో నా తండ్రి అంత శక్తివంతమైనటువంటి మనిషి ఈ భూమి మీద పుట్టాలి. నీ బాహుబలి కాదు, సిక్స్ ప్యాక్ వేసుకొని శక్తి ఉన్నది అని చూపెట్టడానికి, కత్తులు ఇంకేంటిదో అవి ఇవి తిప్పడానికి. నా తండ్రి దగ్గర AK-47 లేదు, నా తండ్రి దగ్గర న్యూక్లియర్ వెపన్ లేదు, నా తండ్రి కాడ సిక్స్ ప్యాక్ లేవు, నా తండ్రి దగ్గర డబ్బు లేదు, నా తండ్రి దగ్గర బంగారం లేదు, నా తండ్రి దగ్గర వజ్రాలు వైడూర్యాలు లేవు. నా తండ్రి దరిద్రంతో తాండవిస్తూ జ్ఞానం అనేటటువంటి మహా పవర్ఫుల్ అయినటువంటి ఆయుధంతో ఈ దేశంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, అగ్రకుల ఆధిపత్యాల యొక్క తలల్ని కిందికేసి కాళ్ళు పైకి నిలబెట్టాడు. మన తలల్ని కూడా పైకి నిలబెట్టి కాళ్ళని కింద పెట్టాడు. ఇది పవర్. అందుకనే 1970 వరకు ఈ దేశంలో ఈ రాజకీయ నాయకులంతా కూడా గాంధీ గురించి మాట్లాడారు. మీరు ఈ అచ్చంపేట గాంధీ బొమ్మ ఎక్కడ ఉన్నదో నాకైతే తెలియదు, కానీ అచ్చంపేట నియోజకవర్గం తిరుగుతూ ఉంటే కొన్ని వందల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు, ఈ తెలంగాణలో కొన్ని వేల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి, ఈ దేశంలో కొన్ని లక్షల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడే కాదు, ఇక్కడ ఏ బాబా పంజా కొన్ని లక్షల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటిది అని అంటే, 70లో బాబాసాహెబ్ అంబేద్కర్ని చూడటానికి ఒక విగ్రహం లేని కాలం లోపల బతికినాము. ఇవాళ ఈ భూమి మీద అంబేద్కర్ విగ్రహం లేని గ్రామాలు ఉన్నాయి అని అంటే మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లక్షలాదిగా ఉన్నాయి. జీసస్కు లేవు, కృష్ణుడికి లేవు, రాముడికి లేవు. ఈ ప్రపంచం లోపల ఏ మనిషికి ఇన్ని విగ్రహాలు లేవు. ఒకే ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ కు కోటాను కోట్ల విగ్రహాలు భూమిలోకి వెళ్ళి తొలుసుకుని వచ్చినాయి. మీరు పెట్టలే. మీరేమనుకుంటారంటే నేను పెట్టినాడు శివపలకం వేసి మీ పేరు రాసుకొని ఎవడైనా కనపడాగానే నేను 1986లో నేను ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, నువ్వెవడరా పెట్టడానికి? బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు తెలిసి అక్కడక్కడ మాట్లాడుతుంటే వింటారు స్వయంభూ అని. ఆ స్వయంభూ అవునో కాదో ఆ దేవతలు కానీ, నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంభూ ఇండ్లకెళ్ళి కొలుసుకొని వాన పడితే విత్తనాలు మొలుస్తాయి భూమిలో, వాన లేకుండా మొలిసే విత్తనం నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. అంత శక్తి, మహాశక్తివంతమైనటువంటి మనిషిని ఈ భూమి ఇంతకు ముందు ఎప్పుడు చూసి ఎరగదు. అందుకనే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి వాడు బాబాసాహెబ్, వాని గుండెలంత కంపు విషం ఉంటుంది. వాడు ఈరోజు మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత అసలు మనకు కొంచెం అన్న సిగ్గు లజ్జ శివుని ఎత్తురు ఉండాలి. ఏ నెట్టుడైనా వెలుగుడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ని పొగుడుతుండు అని అంటే తిక్కల్లా పుట్టడం ఉత్తగానే ఇక్కడ నమ్మేయడమేనా? బాబు ఏదో 125 విగ్రహం పెట్టిండు, జగన్మోహన్ రెడ్డి ఏదో 125 అడుగుల విగ్రహం పెట్టిండు, కేసీఆర్ వచ్చి ఇంకొక విగ్రహం పెట్టిండు, ఆయన ఢిల్లీలో ఉన్నాయన నేను మళ్ళీ పెడతా 125 అడుగుల విగ్రహం అంటుండు. ఆయన తిప్పలేదు అని అంటే 125 అడుగుల విగ్రహం పెడితే కనీసం చేయలేకుంటుంటారు అనేది ఆయన బాధ. ఈ దేశంలో ఇప్పుడు ఎవరికైనా ప్రమాదం ఉంటే ఆ ప్రమాదం నుంచి కాపాడేటటువంటి కమాండర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు ఇదంతా మనం చూసాము. ముస్లిం మిత్రులంతా ఇక్కడికి వచ్చారు. మిత్రులారా, శక్తి అంటే ఎట్లా ఉంటుంది అని అంటే, భారత రాజ్యాంగ రచన జరుగుతున్నటువంటి కాలం లోపల సభ్యులంతా కూర్చున్నారు. దీంట్లో అంతా కూడా రాజులు, రాజ సంస్థాన అధినేతలు, వందల వేల కోట్ల రూపాయల అధిపతులు, మహాసంపన్నవంతులంతా కూడా సభలో కూర్చున్నారు రాజ్యాంగం రాయటానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర ఇందాక భరత్ చెప్పినట్టు కూరగాడికి బువ్వ పెట్టడానికి
తన భార్య 35 ఏళ్ల వయసు లోపల చచ్చిపోయేటటువంటి స్థితి ఉన్నా కూడా చేతిలో చిల్లిగవ్వలేని ఒక మనిషి ఆ హౌస్లో కూర్చుంది. అంటే ఒక్క మనిషి భారత రాజ్యాంగ సభలో ఉంటే ఆ సభలో ఉన్న వాళ్ళందరినీ ఓడించేసి ఒకే ఒక్క మనిషి కొన్ని విషయాలలోనైనా సరే మన కోసం ఏమి రాయగలిగిందో రాజ్యాంగం. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాం. ఇక్కడ మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీలో కొంతమంది పేరు మీద పాప బంగారం మీ దగ్గర ఉన్నది, అది మీ ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటారు. కానీ మీ పేరు మీద ప్లాట్లు ఉండొచ్చు, మీ పేరు మీద వ్యవసాయ భూమి ఉండొచ్చు, లేదా మీ పేరు మీద ఇంకోటి ఉండొచ్చు. కానీ దాన్ని మీరు ఇష్టం వచ్చినట్టుగా వాడలేరు. దాన్ని అమ్మాలన్నా, కొనాలన్నా, దాచిపెట్టాలన్నా, తాకట్టు పెట్టాలన్నా నీ మొగడు నీ కొడుకు మాత్రమే నిర్ణయిస్తాడు తప్ప నీ చేతిలో ఎటువంటి అధికారం లేదు. దీన్ని మోడర్న్ టైమ్స్ లోపల మనం ఎకనామిక్ ఫ్రీడమ్ అని మాట్లాడుతాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భారత రాజ్యాంగం రాసేటప్పుడు ఆ సభ లోపల ఈ దేశం లోపల మనుషులందరూ సమానమని నేను రాస్తున్నాను కాబట్టి ఈ దేశం లోపల స్త్రీలకు ఆర్థిక హక్కు ఉండాలి, ఆమెకు వివాహము తన స్వయంగా నిర్ణయించుకునేటటువంటి హక్కు ఉండాలి, ఆమెకు ఓటు హక్కు ఉండాలి, ఆమెకు మత స్వేచ్ఛ ఉండాలి, ఆమెకు అనేక రకాలైనటువంటి స్వేచ్ఛలు ఉండాలి అనేది ఒక రాజ్యాంగం రాసే క్రమం లోపల ఆ సభలో ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా చాలామంది అంటారు, అరే ఈయన ఎందుకు రానిచ్చిర్రా, ఈ మాలో నీకు ఇష్టం మొత్తం ఆగం చేస్తాడు అని. భారత రాజ్యాంగ సభ లోపల వీడిని ఎందుకు రానిచ్చిర్రు ఈ హౌస్లకు? ఎవరిని ఈయన ఎందుకు రానిచ్చిర్రు ఈ హౌస్లకు? ఈడు ఒక్కడుంటే సభ మొత్తం నాశనం చేస్తాడు. ఈడు న్యూక్లియర్ బాంబు కంటే చాలా ప్రమాదమైనటువంటి వాడు అని. ఎట్లా ప్రమాదం అని అంటే నేను ఒక ముచ్చట చెప్తాను. నేను క్లాసు తీసుకోవడానికి నా కాలేజీలోకి ఇట్లా పోతుంటే నా కారిడార్లో ఉన్న స్టూడెంట్స్ అంతా సైలెంట్గా క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతారు. నన్ను చూడగానే వెళ్ళిపోతూ ఉంటారు. పాపం నా దురదృష్టం ఏందో ఇంటికి పోతుంటే కూడా క్లాస్ రూమ్ లెక్కనే నా భార్య పిల్లలు కూడా అంత సైలెంట్గా వెళ్తూ ఉంటారు. అయితే ఇది రాసే క్రమం లోపల ఆయన రాస్తే ఆ సభ లోపల ఉన్న ఆయన ఒక ఆయన ఏమన్నాడు అని అంటే లేచి, ఏం రాజ్యాంగమా నువ్వు రాసింది? ఇది ఒక రాజ్యాంగమా? రష్యాకి వెళ్ళి ఇంత పట్టుకొచ్చినావు, అమెరికాకి వెళ్ళి ఇంత పట్టుకొచ్చినావు, కెనడాకి వెళ్ళి ఇంత పట్టుకొచ్చినావు, అమెరికాకి వెళ్ళి ఇంత పట్టుకొచ్చినావు. సోషల్ టీచర్లు ఉంటే మీరు కూడా కూరగాయల కాన్సర్ చేయాలి కాబట్టి జరిగినండి. ఏం రాజ్యాంగం అనేది? ఇది డ్రాఫ్టింగ్ కమిటీ కాదు, నువ్వు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కాదు, నువ్వు డ్రిఫ్టింగ్ కమిటీ నడుపుతున్నావు, నువ్వు డ్రిఫ్టింగ్ కమిటీ చైర్మన్. తెలుసా డ్రిఫ్టింగ్ కమిటీ అంటే ఏంటి? డ్రిఫ్టింగ్ కమిటీ అంటే ఎత్తిపోతల రాజ్యాంగం. ఏం రాజ్యాంగం? నేను ఇందాకనే సోషల్ డాక్యుమెంట్ అని చెప్పాను. వాళ్ళు ఏమన్నారు అని అంటే హౌస్లో కూర్చున్నాయని ఒక ఆయన, ఏం రాజ్యాంగం రాసినావా? ఎత్తిపోతల రాజ్యాంగం రాసినావు. అమెరికా నుంచి ఇంత ఎత్తిపోసినావు, కెనడా నుంచి ఇంత ఎత్తిపోసినావు, ఆ నుంచి ఎత్తిపోసినావు, ఈ నుంచి ఎత్తిపోసినావు. ఎందుకు వీళ్ళంతా ఇట్లా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు అని అంటే మీకు ఎత్తిపోతలకు సంబంధించిన జ్ఞానం ఉన్నది, ఇంకా వేరే జ్ఞానం లేదు కాబట్టి దీన్ని కూడా మీరు ఎత్తిపోతలే అని అనుకుంటారు. అరే ఇది ఎత్తిపోతలు కాదురా, ఇది అమ్మ పొత్తులు అని అన్నాడు. ఎట్లా అమ్మ పొత్తులు? మన తాత బుద్ధుడు ఈ దేశం లోపల నడయాడిన నాడు మనిషి అనేటటువంటి వాడు సమానంగా ఉంటాడు. సంఘం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, సమాజము వర్ధిల్లుగాక అనేటటువంటి చెప్పిండు. మీకు తెలిసింది బ్రిటన్ రాజ్యాంగం, అమెరికా రాజ్యాంగం, కానీ మహాబుద్ధుడు భగవాన్ మహాబుద్ధుడు ఈ భారతదేశం లోపల 2500 సంవత్సరాల క్రితం నేను ఇప్పుడు రాజ్యాంగంలో ఏం పెట్టానో దాన్ని ఆయన ఈనాడు పాలించిండు. రెండవ విషయం మిత్రులారా, ఇవాళ ఆదివారం కొద్దిమంది అమ్మలక్కలు ఆల్రెడీ చర్చికి పోయి వచ్చినట్టు ఉన్నారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 1:30కి స్టార్ట్ కావడం లోపల బహుశా అది కూడా ఉండవచ్చు, ఉండటం తప్పు కూడా ఏమి కాదు నా అభిప్రాయంలో. కానీ ఆదివారం రోజు నువ్వు చర్చికి పోయి
ప్రశాంతంగా ఇంటికి పోయి పొద్దున్నే వండుకున్నటువంటి పెద్ద కూర, దోసకాయ, ఆలుగడ్డ మంచిగా తిని పండుకొని సాయంత్రం లేచి ఇంత ఛాయ్ తాగి మళ్ళీ సాయంకాలం పూట ఇంత ప్రార్థన చేసుకొని పండుకొని ఈ స్వేచ్ఛని వచ్చి ఇంతకుముందు మన మిత్రులు ముస్లిం సోదరులు వచ్చారు. శుక్రవారం రోజున ఎటువంటి ప్రమాదం లేకుండా ఈ దేశం లోపల 12 కోట్ల ముస్లింలు ప్రశాంతంగా శుక్రవారం రోజు ప్రార్థన చేసుకునేటటువంటి అవకాశం వచ్చింది. కనీసం 5 కోట్ల మంది క్రైస్తవులైనా సరే ఈ దేశం లోపల ఆదివారం రోజు నువ్వు ప్రార్థన చేసుకునేటటువంటి అవకాశం వచ్చింది. ఈ దేశం లోపల మెజారిటీ హిందువులు ఉన్న దేశం లోపల వారి ఇష్టం వచ్చినట్టుగా మైనార్టీల పైన దాడి చేయకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు ఒక భయానకమైనటువంటి కంచు తెరను నిర్మించి నువ్వు ప్రధానంగా ప్రార్థన చేసుకో బిడ్డ, నేను యేసు దీవిస్తానని చెప్పి నువ్వు శుక్రవారం రోజు నమాజు చేసుకో, నీకు ఈ రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. రాజ్యాంగం యొక్క పుస్తకం కాదు. గద్దర్ పాట పాడుతూ అంటుండు, ఏంటిది భారత రాజ్యాంగం, తుపాకీ గొట్టంలోకెళ్ళి రాజ్యాధికారం వస్తుంది అని మాట్లాడి కోటాను కోట్ల యువతనంతా ప్రభావితం చేసిన గద్దర్ తన చివరి కాలం లోపల రాజ్యాంగాన్ని పట్టుకొని అసలు విప్లవం అంటే రాజ్యాంగమే కానీ తూటా కాదు అని అన్నాడు. ఆ గద్దరే తుపాకీతోటి విప్లవం వస్తుందన్న గద్దర్ ఆల్రెడీ విప్లవం వచ్చింది ఈ దేశం లోపల, నేను గుడ్డితనంతో చూడలేకపోయాను అని 1950లో ఆల్రెడీ విప్లవం వచ్చింది. ఈ వచ్చిన విప్లవాన్ని ఇంకా ముందరికి తీసుకుపోవాలి అన్నాడు. ఆయన ఏమన్నాడు అని అంటే, అరే బాబు, ఈ రాజకీయ అధికారం అనేటటువంటిది మొక్కితో వచ్చేది కాదు, బుద్ధి గుంజుకోవాలి, పోరాటం చేసుకోవాలి అని చెప్పి ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పింది ఈ రాజ్యాంగం గురించి, 7 తరాల జ్ఞాన యుద్ధాల గ్రంథం అని. 7 తరాల జ్ఞాన యుద్ధాల గ్రంథం. అరే ఇది ఉత్త పుస్తకం కాదు, ఇది ఉత్త పుస్తకం కాదు. భారతదేశ చరిత్రని తలకిందులుగా ఉన్నదాన్ని నిటారుగా ఒక్క మనిషి నిలబెట్టినోడు, ఒకే ఒక్కడు, ఇంకా నీకెవ్వడు ఒక్కడే. 12 కోట్ల ముస్లింలకు, 5 కోట్ల క్రైస్తవులకు, 1 కోటి బుద్ధిస్టులకు, 75 కోట్ల మహిళలకు, ఇంకా ఈ దేశం లోపల 18, 20, 30 కోట్ల దళితులకు, ఒక 15 కోట్ల ఆదివాసీలకు కనపడకుండా మిమ్మల్ని పైనుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ పరిపాలిస్తుండు. ఈ ఒక్క రాజ్యాంగంతో ఈ రాజ్యాంగాన్ని తీసేయడానికి ఒక్కొక్కడికి ఉత్సపడుతుంది. ఏం మాట్లాడుతుండ్రు, రాజ్యాంగాన్ని తీసేస్తాం, మరి తీసేయి బిడ్డ చూద్దాం, తీసేయి చూద్దాం. కానీ తీసేసే ప్రమాదం కూడా రాబోతాం. 2024 ఈ ఎన్నిక తిరిగి మళ్ళీ బీజేపీ ఒకసారి అధికారంలోకి వస్తే మీకు ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఊడబీకేస్తారు. మీరు అనుకోకుండా అట్టెట్ట ఊడబీస్తారు. ఇంతకుముందు ఆల్రెడీ ఈ దేశంలో పబ్లిక్ సెక్టార్లో ఉన్న కంపెనీలన్నీ మూసేసి వాళ్ళ ఉద్యోగాలను ఊడగొట్టేసి గోల్డెన్ షేక్ హ్యాండ్ అని ఇచ్చారు. గోల్డెన్ షేక్ హ్యాండ్. నీ జాబ్ తీసేసుడు ఎంత లెక్క ముచ్చుతా. నీ జాబ్ పోవచ్చు, నీ పవర్ పోవచ్చు, అన్నీ పోవచ్చు. చిట్ట చివరికి మళ్ళీ వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మొత్తం కూడా తునాతునకలుగా నరికేసి మన ధర్మశాస్త్రాన్ని మళ్ళీ తీసుకొని రావచ్చు. ఒక్క ఉదాహరణ చెప్తాను, వాళ్ళు ఎందుకు ఇన్ని సాహసాలు చేయగలుగుతారు. వాళ్ళు ఒకవైపు నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ భరత్ మాట్లాడుతూ మోడీ తన తలను తీసుకుపోయి అంబేద్కర్ పాదాల దగ్గర పెట్టి బికాస్ ఆఫ్ యూ ఐ యామ్ హియర్ అని మోడీ అన్నాడు. అనే మాటలు మంచిగానే అంటుండు, లోపలికి వెళ్ళి చేసేయన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వెనకకెళ్ళి కూర్చుతా ఉన్నాడు. అది ఇంకా బయటికి వెళ్ళలే. ఈ 24 ఎన్నికైతే బయటికి వెళ్ళుడా లేకపోతే వెనక నుంచి వెనక గుంజుడా అనేటటువంటి ఎట్లా ఒక్కటే ఒక ఉదాహరణ చెప్తాను. ఈ దేశంలో ఆధిపత్య కులాల యొక్క జనాభా 10%. ఈ 10% ఆధిపత్య కులాల వాళ్ళందరూ పేదోళ్ళేనా? రెడ్లు, వెలమలు, లేకపోతే ఇంకా ఇతరత్ర కులాల వాళ్ళ జనాభా ఈ దేశం లోపల 10%. ఈ 10% ప్రజలంతా పేదోళ్ళేనా? కాదు. కానీ వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చారు. అంటే ఏడాదికి 50 లక్షలు
సొంత గృహం కలిగినటువంటి వాడికి కూడా ఇచ్చారు. కానీ మీరు పాపం ఒక ఓబీసీ ఎంఆర్ఓ ఆఫీసుకు పోతే 8 లక్షల వార్షిక ఆదాయం మించిపోయింది అని చెప్పి నీకు ఆ సర్టిఫికెట్ ఇచ్చేటటువంటి అవకాశం లేదు. కానీ ఢిల్లీ బొంబాయి లోపల 70 లక్షల విలువ చేసేటటువంటి సొంత ఇల్లు ఉన్నవాడు కూడా నిరుపేద కింద కన్సిడర్ చేయబడతా ఉన్నాడు. నువ్వేమి టిక్కు అనుకుంటా CD100 వేసుకొని తిరుగుతూ ఉంటావు. వాడు అక్కడ 70 లక్షల రూపాయల విలువ కలిగేటటువంటి ఇంట్లో సౌకర్యవంతంగా బతకగలిగేటటువంటి వాడు కూడా పేదవాడి కింద లెక్క. నా క్లాసులో ఒక ఓసీ ఒక 10 మంది ఓబీసీ, ఒక 10 మంది ఎస్సీ, ఒక 5 ఎస్టీ, ఒక 2 ముస్లిం మైనారిటీ ఉంటారు. ఒక్క ఓసీ క్యాండిడేట్ ఈ రిజర్వేషన్ ఎందుకు సార్ తీసేసేయాలని అంటారు. ఒక్క ఓసీ క్యాండిడేట్ 40 మంది స్టూడెంట్ల ఒక్క ఓసీ క్యాండిడేట్ ఈ రిజర్వేషన్ ఎందుకు సార్ తీసేయాలి అని అంటే 39 మంది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ క్రైస్తవులు నోట్లోకి వెళ్ళి మాట వెళ్తే అంటారు. మీరేం చేతులు ఎక్కబడితే పవర్ ఉంది పవర్ ఉంది పవర్ ఉంది పవర్ ఉంది అని. పవర్ అంటే ఏంటిది అని అంటే మరపి రంగులకు ఎదురు వెళ్ళినోడు శక్తివంతుడు. మరపి రంగులనంటే నేను ఇందాక మాట్లాడినట్టుగా ఆయుధాలు కాదు. ఏ బ్రాహ్మణవాదం అయితే ఒక శక్తిలాగా వస్తా ఉందో ఆ శక్తిని బద్దలు కొట్టేటటువంటి ఒక జ్ఞానం అనేటటువంటి న్యూక్లియర్ వెపన్ కావాలి. వాడు ట్రూ అంబేద్కర్ రైట్గా నిలబడటానికి అవకాశం ఉంది.